హాయ్ అండి. ఇడ్లీకి, అట్టుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పచ్చడి చూపించబోతున్నానండి. సింపుల్గా, ఇన్స్టెంట్గా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 ఉల్లిపాయలు, 4 టమాటోలు, 3 ఎండుమిరపకాయలు, చిన్న చింతపండు తీసుకున్నానండి. వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగాలి అంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. చాలా త్వరగా ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఎక్కువ టైం పట్టదండి. 5 to 10 మినిట్స్లో ఉల్లిపాయలు ఎర్రగా అయిపోతాయి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని, అలాగే చింతపండుని కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు బాగా మగ్గించాలండి. మూత పెట్టి 5 to 10 మినిట్స్ బాగా మగ్గించుకోండి. టమాటో పర్ఫెక్ట్గా మగ్గిందని మనకి ఎలా తెలుస్తుందంటే, టమాటో నుంచి దాని తొక్క సపరేట్ అవుతుందండి. అలా సపరేట్ అయితే టమాటో అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టు ఒక చిన్న గుర్తు. టమాటోలు బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. మనం ఏదైనా గ్రైండ్ చేసుకున్నప్పుడు వేడివేడిది ఎప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేయకూడదండి. అందుకే ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. దీని అంతటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత సాల్ట్ చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు పచ్చడి తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.